పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సమ్మర్లో ఫ్యాన్, ఏసీ, ఫ్రిడ్జ్ ని బాగా వాడతాం. వీటిలో వింటర్లో కూడా వాడే వస్తువు ఫ్రిడ్జ్ మాత్రమే. ఇప్పుడున్న పరుగుల జీవితంలో ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ అనేది తప్పనిసరిగా మారిపోయింది. కారణం సమయం లేకపోవడం. ఉదయాన్నే వంట చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే సాయంత్రం వేడి చేసుకుని తినవచ్చు అని అందరూ ఆలోచిస్తారు. అయితే ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహార పదార్థాలు మన ప్రాణాలు తీస్తాయని ఈ ఘటన చూసిన తర్వాతే తెలుస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురంలో బోనాల వేళ ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. చింతలకుంటలో నివసించే శ్రీనివాస్ అనే వ్యక్తి మటన్ తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేశారు. తిన్న తర్వాత మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచారు. మరుసటి రోజు అదే మాంసాన్ని తిరిగి వేడి చేసి తిన్నారు. తిన్న కొద్ది గంటలకే కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరోచనాలు ప్రారంభమై వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషపూరిత ఆహార ప్రవాహంతో శ్రీనివాస్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి తీవ్రమైంది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. మిగిలిన 7 కుటుంబ సభ్యులు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన మాంసం కారణంగా బ్యాక్టీరియా పెరిగి ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.